హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ సుఖశాంతులతో హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి. మన సబ్స్క్రైబర్స్ అందరితో పాటు నా క్లయింట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫోకస్ చేయండి. సో గాయస్, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా సో కాల్ బెనిఫిట్స్ కోసం వీడియోని లెంతీ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఈ పేరులోనే ఫ్యామిలీ అని ఉంది. సో ఇది ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు అని ధృవీకరించే సర్టిఫికేటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుందంటే గాయస్, ఆ చనిపోయిన వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు. ఆ చనిపోయిన వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే అతనికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ లైక్ పెన్షన్ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, డిపెండెంట్ జాబ్ కావచ్చు, అలానే వేరే ఇతర వాటికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అతని ఫ్యామిలీ మెంబర్స్కి అలాట్ చేయడానికి ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అంతే తప్ప విలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులను అతని ఫ్యామిలీ మెంబర్స్కి కన్వర్ట్ చేయడానికో, ట్రాన్స్ఫర్ చేయడానికో, లేకుంటే పంచడానికో ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉపయోగపడదు, పనికిరాదు. వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులను అతని ఫ్యామిలీ మెంబర్స్కి కన్వర్ట్ చేయాలన్నా, లేకుంటే ట్రాన్స్ఫర్ చేయాలన్నా దీనికి లీగల్ హెడ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. గాయస్, ఈ లీగల్ హెడ్ సర్టిఫికేట్ టాపిక్ మీద రీసెంట్గానే నేను వీడియో చేశాను. మన లైఫ్ లాంగ్ బాద్షాయ్ ఛానల్లో మీరు ఈ వీడియోని చూడొచ్చు. ఈ టాపిక్కి రిలేటెడ్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీ రిఫరెన్స్ కొరకు, నాలెడ్జ్ కొరకు. ప్లీజ్ డూ వాచ్ ఇట్. చలో, లెట్స్ బ్యాక్ టు ద టాపిక్. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలానే బిజినెస్ చేసే వాళ్ళు ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అయితే ఆ అడ్వకేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి సంబంధించిన అఫిడవిట్ని తయారు చేసి దానికి నోటరీ చేసి మీకు ఇస్తారు. ఈ అఫిడవిట్లో మ్యాటర్ ఏముంటుందో ఇది కూడా నేను మీకు ఇక్కడ సింపుల్గా చెప్తాను. ఫస్ట్, చనిపోయిన వ్యక్తి పేరు. సెకండ్, అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వారందరి పేర్లు, వయస్సు. థర్డ్, చనిపోయిన వ్యక్తికి వీరు ఏమవుతారు, ఎలాంటి బంధుత్వం ఉంది. ఫోర్త్, అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వారందరి ఆధార్ కార్డ్ నంబర్స్ కావాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని అఫిడవిట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది గాయస్. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవటానికి ఎలాంటి సపోర్టివ్ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుందంటే గాయస్, ఫస్ట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కావాల్సి ఉంటుంది. సెకండ్, డెత్ సర్టిఫికేట్, చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. థర్డ్, అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అందరిది ఆధార్ కార్డ్ జిరాక్స్, అలానే రేషన్ కార్డ్ జిరాక్స్ కావాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా సెట్ చేసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి ఇచ్చాక వారు మీకు ఒక రిసిప్ట్ని ఇస్తారు. ఆ రిసిప్ట్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇలా కాకుండా మీరు మీ సేవ ద్వారా కూడా ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు అప్లై చేశాక ఎంఆర్ఓ ఆఫీస్ నుండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా
మీ ఇంటికి ఎంక్వైరీకి వస్తారు. వారి ఎంక్వైరీలో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా, ప్రాపర్గా, జెన్యున్గా ఉంటే 15 to 20 డేస్ లోపు మీ మొబైల్ నంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఒక నంబర్తో పాటు అప్లికేషన్ అప్రూవ్డ్ అని వస్తుంది. అప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఈ మెసేజ్ చూపిస్తే వారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని ప్రింట్అవుట్ తీసి మీకు ఇస్తారు. అదే మీరు మీ సేవ ద్వారా అప్లై చేసి ఉంటే మీరు మీ సేవకి వెళ్ళి ఈ మెసేజ్ చూపిస్తే వారు ప్రింట్అవుట్ తీసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మీకు ఇస్తారు. ఇది ఓవరాల్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి ఇన్ డీటెయిల్డ్ డెఫినిషన్, యూజెస్, ప్రాసెస్ అండ్ ప్రొసీజర్. గాయస్, ఇన్ జనరల్గా నేను చాలా మందినే చూస్తున్నాను. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, లీగల్ హెడ్ సర్టిఫికేట్, అలానే సక్సెషన్ సర్టిఫికేట్, ఈ మూడిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ మూడు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి, కానీ వేరు వేరు. ఇది గమనించాలి. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి మీ అందరికీ ఇన్ డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలో కామెంట్లో చెప్పండి. తప్పకుండా పికప్ చేసుకొని వీడియో చేస్తాను. అలానే మన లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు, గాయస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మరొక టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్. కీప్ స్మైలింగ్. నేను మీ అలీ అడ్వకేట్.